వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈనాటి విన్నటువంటి పట్టణములలో మొట్టమొదటిగా మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము. మోషే ప్రవక్త తన యొక్క ఆఖరి సమయమున తాను మరణించబోతున్నని తెలుసుకొని ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి ఒక వాక్యమును, చివరి సందేశమును బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సీనాయి కొండపై దేవాదేవుడు మోషే ప్రవక్తకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన కిందికి దిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో ఆ ఆజ్ఞలను చదివి వినిపించి, మీరు ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తే దేవుడు మీ పక్షంలో ఉంటాడు, ఇక ఆ దేవుని మనము ఆరాధించడము అని ఒక ఒడంబడిక చేసుకున్నటువంటి సమయమున మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే మోషే ప్రవక్త దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవునితో మాట్లాడి ఆ యొక్క ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి ఆ ప్రజలకు వినిపించగా వారందరూ కూడా అంగీకరించి ఆ యొక్క ఒడంబడికను ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే యావే దేవుడు వారి దేవుడైనని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మోషే నడిపించినటువంటి కాలం అంతా కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుని యొక్క సన్మార్గం నడిచాడు, ప్రజలందరినీ కూడా ఒకే మార్గం నడిపించాడు. కానీ ఎప్పుడైతే మోషే తన యొక్క అంతిమం వస్తుంది, నేను మరణించబోతుందని తెలుసుకున్నాడో, ఆయన ప్రజలను మరొకసారి చేరబిలిచి ఆయన ఒక మంచి సందేశం వారికి వినిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అందుకే ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ యొక్క మోషే మంచి మాటలు పలుకుతున్నాడు. ప్రభువు మీ కార్యములనెల్లా సఫలము చేసి, ప్రభువు మీ కార్యములెల్లా సఫలము చేసి మిమ్ము పెంపొందించును. మీకు చాలా మంది పిల్లలు, చాలా మందలు కలుగును. మీ పొలములు సమృద్ధిగా ఫలించును. అతడు మీ పితరుల పట్ల వలె సంతోషంతో వారిని పెంపొందించినట్లే మీ ఎడలను సంతృప్తి చెంది మిమ్ము కూడా పెంపొందించును. ఇక్కడ మోషే దాదాపుగా దేవుని యొక్క ఆశీర్వాదములు 6-7 చెప్తున్నాడు. ఆనాటి కాలంలో దేవుని యొక్క దీవెనంటే పొలాలు మంచిగా పండడము, అభివృద్ధి ఉండడము, గొర్రెలు లేదంటే మేకల మందలు ఉండడము, పెక్కు మంది పిల్లలు ఉండడము, ఇలా అనేకమైనటువంటి వాగ్దానములు దేవుడు నెరవేర్చినటువంటి సమయమే ఆనాటి ఇజ్రాయేల్ కాలంలో. దేవుడు ఏ విధంగా అయితే మన పితరులైనటువంటి అబ్రహామును దీవించినారో అదే విధముగా మనల్ని కూడా దీవించాలంటే దేవుడు ఆ యొక్క మోషే ప్రవక్త వారికి ఒక షరతు ఉంచుతున్నాడు. ఇక ఆశీర్వాదం అందరికి కూడా కావాలి. ఆశీర్వాదం నాకు వద్దన్న వారు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారా? నాకు నా పొలం మంచిగా ఉండాలి, నేను చేసేటువంటి ప్రతి కార్యం కూడా సఫలీకృతముగా జరగాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఆశీర్వాదం వద్దు, దేవుని యొక్క దీవెన వద్దు అనే వారు ఎవరుగా ఉండరు. వాక్యం ఉండడానికి చాలా మంచిగా ఉంది, పెక్కు మంది పిల్లలుగా అంటారు, మీ పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ పశువులను దీవిస్తాడు, మీ యొక్క పొలంలో సమృద్ధిగా పండింపజేస్తాడని వాక్యం మనకి బోధిస్తుంది. కానీ మోషే తర్వాత ఒక షరతు పెడుతున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు ప్రజలందరికీ కూడా. చదవండి అమ్మా 10వ వచనము. మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖించబడినటువంటి అతని ఆజ్ఞలనెల్లా కూడా పాటించి పూర్ణ హృదయముతో అతని యొద్దకి మరలి వత్తురేని, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు మరలి వత్తురే మీ దీవెనలెల్లా బడయుదురు. చూసారా, మోషే దేవుని యొక్క వాగ్దానం మీకు ముందు పెడుతున్నాడు. ఇదిగో మీకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మీరు ఇది చెయ్యాలి. ఏం చేయాలి?
దేవునికి విధేయులై ఉండాలి, ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటివి కూడా మీరు పాటించాలని మోషే ప్రవక్త బోధిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరా. అందుకే తర్వాత వాక్యంలో మోషే పలుకుతున్నాడు, ఇదేదో ఎక్కడో ఉండేది కాదు, ఆకాశం తీసుకురావాల్సిన లేదు, ఏదో సముద్రము దాటి అవతలకు వెళ్ళి తీసుకురావాల్సిన లేదు, ఇది మన మధ్యనే ఉంది, మీ హృదయంలో లెక్కించబడిందని మోషే ప్రవక్త బోధిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరా. ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనకు తెలుసు. ఆ యొక్క 10 ఆజ్ఞలే ఈ యొక్క ధర్మశాస్త్రము. ఈ 10 ఆజ్ఞలు ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో దేవుని యొక్క ఆశీర్వాదము వారిపై వెంచేస్తుందని మోషే ప్రవక్త తన యొక్క చివరి సందేశమును ఇజ్రాయేలు ప్రజలకి బోధిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే ప్రియ సహోదరి సోదరా, ఈనాటి సువిశేషంలో కూడా ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాల ప్రభు అని ప్రభువుని అడుగుతున్నాడు. మోషే కాలంలో మోషే చెప్తున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కావాలంటే మీరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించమని బోధిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క కాలంలో కూడా ధర్మశాస్త్ర బోధకుడైన వెంటనే నీకు ధర్మశాస్త్రము ఏమని బోధించిందని యేసు ప్రభు అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? చదవనమ్మా. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా నిత్య జీవము పొందుటకు తర్వాత నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపుడు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ యొక్క పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవాదేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరా. అందుకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఏమని ప్రశ్నించాడు? నా పొరుగువాడు ఎవడు? ఆ యొక్క పొరుగువాడు ఎవరని ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని ప్రశ్నించాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మంచి ఉదాహరణ తీసుకున్నాడు. ఒక మంచి సమరేణి కథ మనము వింటున్నాం ఈనాటి సువిశేషంలో. ప్రియ సహోదరి సహోదరా, అక్కడున్న వాళ్ళందరూ కూడా యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వీరందరి మధ్య అనేకులు ఉంటే ఎందుకు యేసు ప్రభువు ఒక మంచి సమరేణి అనుకున్నాడు? ఒక మంచి యూదుడు ఉండొచ్చు కదా, ఒక మంచి పరిసయ్యుడు ఉండొచ్చు కదా, ఒక మంచి ధర్మశాస్త్ర బోధకుడు ఉండొచ్చు కదా. ఎందుకు యేసు ప్రభు యొక్క తలంపులో ఈ యొక్క సమరేణి వచ్చాడు? అమ్మా పర్లేదు, గట్టిగా చెప్పండి, ఏం కాదు. సమరయులకి యూదులకి పొత్తు లేదు. ఎందుకంటే యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఆ యొక్క సమరయులని తృణీకరించారు. వారే పొరుగువారని దేవుని యొక్క తలంపు. సమరయులు కూడా ఒక మంచి హృదయం ఉంది. సమరయులు కూడా దేవుని యొక్క వాక్యమును ఆలకించినటువంటి మంచి హృదయం కలవారు ఉన్నారు అని దేవాదేవుడు యూదులకి, సమరయులకి మరియు ధర్మశాస్త్ర బోధకులకు తెలియచేయడానికే ఆయన ఒక మంచి సమరయుడు కదా బోధిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సోదర, మానవులేంటి మనమందరము కూడా ఎవరిని ప్రేమిస్తామంటే మనకందరికి కూడా ఒక హద్దులు ఏర్పరచుకుంటాము. ఈ హద్దులో ఉన్న వారు మాత్రమే మనం అందరం కూడా ప్రేమిస్తాము. మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తాము, మన యొక్క బంధుమిత్రాలను ప్రేమిస్తాము, మన యొక్క కులంలో ఉన్న వారిని ప్రేమిస్తాము, మన మతంలో ఉన్న వారిని ప్రేమిస్తాము, అదే విధముగా మన యొక్క వర్గంలో వారిని ప్రేమిస్తాము, మన ప్రాంతంలో ఉన్న వారిని ప్రేమిస్తాము, మన భాషలో వారిని ప్రేమిస్తాము, మన దేశంలో ఉన్న వారిని మాత్రమే ప్రేమించేటువంటి ఒక హద్దులు మానవులందరూ కూడా ఏర్పరచుకుంటూ జీవించినటువంటి ప్రస్తుత కాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మానవుల యొక్క తలంపు ఇదే, మానవుని యొక్క స్వభావం ఇది, మానవుని యొక్క బుద్ధి ఇది. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళ కోసమే నేను సహాయపడతాను, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ప్రేమిస్తాను, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఇతరుల కోసం నేను పోను, నా పొరుగు వాని కోసం నేను పోను. ఎవరన్నా పోతారా?
మనలో మంచి సమరుడు ఎవరు లేరండి. మంచి సమరయ స్త్రీ కూడా ఎవరు లేరు. మనమందరము కూడా ఒక హద్దులు ఉంచుకున్నాము. ఆ హద్దులు దాటి ఎవరు వెళ్ళము. అందుకే యేసు ప్రభువు యూదుల కోసం వచ్చాడు, తప్పినబడి ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాడు. కానీ ఇజ్రాయెల్ను వదిలేసి, యూదులను వదిలేసి ఒక మంచి సమరయుని ఎన్నుకుంటున్నాడు. తన యొక్క హద్దును మీరి సమరయుని కోసం వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అది మనలో ఉండాలి. దేవునికి ఎటువంటి పొత్తు లేదు. దేవునికి వాళ్ళు ముఖ్యము వీళ్ళు ముఖ్యమని లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యం చేయాలన్నమాట ఒక సంకల్పం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరా, మనమందరము కూడా ఎవరు ఈ పొరుగువారని పాత నిబంధనలు చూస్తే లేవి కాండములో 19వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లేవి కాండము మైక్ను వచ్చామండి, తెచ్చిస్తారుగా. లేవి కాండము 19వ అధ్యాయం 18వ వచనము. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, పొరుగువాని మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు. కొంచెం మంచిగా ఉండమ్మా. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, పొరుగువాని మీద పగ తీర్చుకొనకుము, వైరము పెట్టుకొనకుడు, వైరము పెట్టుకొనకుము, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించమని పాత నిబంధనలు మనకి చక్కగా రాస్తుంది. మనందరికి ఉండేది ఇవే. పొరుగువాడు మనం ఏమనంటే మనం ఏం చేస్తాము? గొడవకు దిగుదాము, వైరం పెట్టుకుంటాము, ద్వేషిస్తాము, వాని మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలన్నటువంటి ఒక తత్వం మానవంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పొరుగు వాని మీద నీవు ఏం పెట్టుకోవద్దు? వైరం పెట్టుకోవద్దు. వాని మీద పగ తీర్చుకోవాలని నీ వెన్నుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మిమ్మల్ని అందరూ మీరు ప్రేమించుకుంటారా? నేను ప్రేమించుకున్న వారు ఎవరు ఉన్నారా? అద్దం ముందర నిలబడితే మీ ప్రేమ తెలుస్తుంది. అద్దం ముందు నిలబడినాకు నేను ఎంత మంచిగా ఉన్నా, పౌడర్ కొట్టుకుంటారు, ఫేన్లో పూసుకుంటాము, దువ్వుకుంటాము, ఇంకా ఏవేవో చేస్తాం. ఎందుకు? నిన్ను ప్రేమించుకుంటున్నావు కదా, అందుకే ఇవి చేస్తున్నావు. మరి నీ పొరుగు వాడిని చూసినప్పుడు వాడు కూడా అదే విధంగా ఉన్నప్పుడు నువ్వు అనేది దేశిస్తావు. ఎవరైనా నీకంటే అందంగా ఉంటే పట్టుకలేము, ఓర్చలేదు బుద్ధి, అవునా కదా? ఒకరు నీకన్నా మంచిగుంటే, ఒకరు నీకన్నా మంచి మాటలు చెప్తే మానవ బుద్ధికి లోపలికి భరించలేదు, సహించలేనటువంటి తత్వము మానవులు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పొరుగు వాని మీద నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగు వాని ప్రేమించమని దేవుడు మనందరికి కూడా బోధిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో పునీత పౌలు గారు రాసినటువంటి రోమిలు రాసినటువంటి లెక్కలో 13వ అధ్యాయము 9-10 వచనంలో పౌలు గారు చాలా చక్కగా రాస్తున్నారు ఏ విధముగా మన పొరుగు వారిని ప్రేమించాలని. రోమిలు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 9-10 వచనములు. వ్యభిచారి 9వ వచనం అమ్మా. చాలా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు మనందరికీ కూడా తెలుసు. వ్యభిచరించుకోకము, దొంగలింకము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే నీ పొరుగు వారిని నీవు ప్రేమిస్తావో ఈ ఆజ్ఞలన్నీ కూడా నీవు మీరలేవు, అవునా కదా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలలో 2 చెప్పాడు యేసు ప్రభు. మొదటిది, నీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీవు ప్రేమించండి. రెండవది, నీ వలె నీ పొరుగువాని ప్రేమించండి. ప్రియ సహోదరి సహోదరా, నీ పొరుగువాని ప్రేమించినప్పుడు ఎవరైనా సరే నీ పొరుగువానికి బాధకరమైనటువంటి పని ఎవరైనా చేస్తారా? ఇప్పుడు నీ పక్కన వాడంటే నీకు ఇష్టము, లేదంటే సాధారణంగా మాట్లాడుకుందామంటే భర్తకు భార్య ఇష్టము, భార్యకు భర్త ఇష్టము. భర్తకు ఇష్టం లేని పని భార్య ఏదైనా చేస్తుందా? ఉన్నారా మీరు ఇక్కడ ఈ రాజ్యంలో ఉన్నారా?
భర్తకు ఇష్టం లేని పని భార్య చేస్తుందా? చేయదుగా. భార్యకి ఇష్టం లేని భర్త చేస్తారా? ఎందుకు చేయరు? వారిపైన ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనపరుస్తున్నారు. ప్రేమను చూపించడం కనుక ఇష్టం లేని పని ఎవరే కానీ చేయరు. అదే విధముగా పొరుగు వాడిని ప్రేమించినప్పుడు వాని యొక్క మనస్సును నొచ్చుకున్నటువంటి కార్యము నీవు చెయ్యవు. అందుకే పౌలు గారు చక్కగా రాస్తున్నారు, ఒకే లేఖనము ఒకే మనసుతో మనము జీవిస్తామని కొంత పౌలు గారి లేఖలో మనం వింటున్నాము. అదే విధముగా గలతీయులు రాసిన లేఖలో 5వ అధ్యాయము 14వ వచనం కూడా పౌలు గారు ఇంకో మంచి మాట చెప్తున్నాడు. గలతీయులు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనము, ఏలయనా ధర్మశాస్త్రము అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపు అను ఒక్క మాటతో నెరవేరి ఉన్నది. అది ఒక్క మాటతో నెరవేరి ఉన్నది. చూస్తారా ఎంత మంచిగా పౌలు గారు లేఖలు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకటే, ఈ బైబిల్ మొత్తం కూడా ఒకటే. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే అతి ముఖ్యమైనది. ఇదొక్క లేఖనమే చాలు మన జీవితంలో నిత్య జీవం పొందాలంటే. అదే విధముగా రోమీయులు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో 9-10 వచనంలో కూడా పౌలు గారు మరొకసారి తెలియజేస్తున్నాడు. రోమీయులు రాసిన లేఖ, ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొనుడు, ఒకరినొకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు, ఒకరినొకరు గౌరవించుకొనుటకై బలపడుడు. చూస్తారా ఎంత మంచిగా పౌలు గారి లేఖలు తెలియస్తాయో. మనమందరం కూడా చేయాల్సిందే, ఒకరినొకరిని ప్రేమించుకోవాలి, ఒకరినొకరిని గౌరవించుకోవాలి. ఎందుకంటే ప్రేమ ఒక నిష్కపటమైనది. దేవుడు మనకిచ్చింది, ఆయన ప్రేమను మనకిచ్చాడు. ఆ ప్రేమను నీవు ఇతరులకు కూడా పంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను ఇచ్చినటువంటి నీ ప్రేమ ఇతరులకు కూడా చెందాలి. నా ప్రేమ నీ నుంచి ఇతరులకు కూడా వెళ్ళాలంటువంటి ఒక సత్యమైనటువంటి మార్గము యేసు ప్రభువు మనందరికి కూడా చూపిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అందుకే పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు గారు చక్కగా మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనము, అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలిగి ఉండవలెను. ఏలైనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేస్తాడు. చూసారా ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందో పేతురు చెప్తున్నాడు. నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఆజ్ఞని మీరకుండా చేసినటువంటి ప్రతి ఒక్క పాపము కప్పివేస్తా అంట. ఒక మనిషి నీవు ప్రేమిస్తే ఆ మనిషి మీద నీవు ఏం చేయవు? ఆయన వస్తువును దొంగలించవు, ఆయన మీద అనేకమైనటువంటి దుష్కారం చేయవు, అబద్ధ సాక్ష్యం పలకవు. ఎందుకు? ప్రేమ దాన్ని కప్పివేస్తుందంట. ఆ మనిషి మీద నీవు ఆ తప్పిదం చేయకుండా ఆ ప్రేమ నీ పాపం నుంచి కాపాడుతుంది. అందుకే ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఊకనే చెప్పలేదు. 2 మోషే ప్రవక్త కాలంలో దేవుడు ప్రభు 10 ఆజ్ఞలు ఇస్తే యేసు ప్రభు 2గా మార్చాడు. ఆ 2లోనే 2వది ప్రాముఖ్యంగా నిలుస్తుంది ఈ యొక్క మిగతా 8 ఆజ్ఞలకి. ఎందుకంటే ప్రియ సహోదరి సోదర, ఒక మానవునిపై మనం ప్రేమ చూపిస్తే అతనికి విరుద్ధమైనటువంటి పాపము, అతని మనసు నచ్చుకున్నటువంటి పాపము మనం ఏవే కానీ చేయం ప్రియ సహోదరి సోదర. అందుకే మనమందరం కూడా మన యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. ఒకానొక సమయంలో పునీత మదర్ తెరెసమ్మ గారు పరలోకమును మరియు భూలోకమును వీక్షించారంట. పరలోకంలో భూలోకములో మనుషుల యొక్క చేతులు కట్టివేసి ఒక పెద్ద బల్ల ఉందంట. అందరూ దాని మీద కూర్చున్నారు. వారికి సంఖ్యలు వేశారు. వారు సంఖ్యలు వేసి వారి ముద్ర అన్ని పలహారాలు పెట్టారంట, మంచి భోజన పలహారాలు పెట్టారంట. పరలోకంలో మాత్రము సరి సమానంగా ఏ విధంగా అయితే నరకంలో ఉన్నారో అదే విధముగా పరలోకంలో కూడా అందరికీ సరి సమానంగా భోజనం పెట్టారు. వారి చేతులకి సంఖ్యలు వేశారు.
పరలోకంలో మాత్రం వీరు భుజించిన సంతోషముగా, నరకంలో మాత్రము వీరు భుజించలేకపోతున్నారు. ఎందుకు? వీళ్ళ చేతికి సంఖ్యలు ఉన్నాయి. పరలోకంలో వారికి సంఖ్యలు ఉన్నాయి, నరకంలో వాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి. పరలోకం వాళ్ళేమో భుజిస్తున్న సంతోషముగా, నరకంలో వాళ్ళు భుజించలేకపోతున్నారు. ఎందుకు? ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వము పరలోకంలో వారికి ఉంది. వీరి చేతులు ఇక్కడి వరకు పోతున్నాయి, కానీ నరకంలో వారికి వారి నోటి వరకు పోవట్లేదు. నరకంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు తినాలి, నేను తినాలని కోరుతున్నారు. నాకు మాత్రమే దక్కాలి ఈ ఆహారము, నాకు మాకే దక్కాలని అనుకున్నారు. కానీ పరలోకంలో వారు ఒకరితో ఒకరు తినిపించుకుంటున్నారు, ఒకరికొకరు సహాయం చేస్తున్నారు. అందుకే వారు భుజించగలుగుతున్నారు. వారి ముందున్నటువంటి అన్య పానీయములన్నీ కూడా సంతోషంగా స్వీకరించగలుగుతున్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదర, పునీత మదర్ తెరెసమ్మ గారు ఒక మంచి సమరయ స్త్రీ. మనమందరికి కూడా మంచి సమరయుడి గురించి విన్నాము. ఈ లోకంలో జీవించి మానవులే మనందరి మధ్యలో జీవించి అనేకమైనటువంటి రోగములతో బాధలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు వదిలేసి రోడ్ల మీద పడేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చేర్చినటువంటి స్త్రీ, ఒక మంచి సమరయ స్త్రీ మన పునీత మదర్ తెరెసమ్మ గారు. ఎందుకంటే ఆమెలో దేవుని నేను ప్రతి ఒక్క మనుడు ఎవరైతే వీధులలో రోగములతో బాధలతో పడుతున్నాడో ఆ వ్యక్తులు నేను ప్రభుని చూచాను. ఆ ప్రభువే సాక్షాత్తు అక్కడ పడి ఉన్నాడని తెలుసుకొని నా హృదయము తరుక్కుపోయి ఆయన మీద జాలిపడి నేను వెళ్ళి సేవ చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకొనని ఆ యొక్క పునీత మదర్ తెరెసమ్మ గారు ఆమె యొక్క జీవిత చరిత్రలో పలుకుతుంది. ప్రియ సహోదరి సోదర, అక్కడ పడిన మనిషి ఎవరో తెలియదు. ఆ కోల్కతా ప్రాంతంలో అనేక మంది మనుషులు తల్లి లేకుండా కుమారులు వదిలిపెట్టి రోడ్ల మీద అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చేరదీసింది పునీత మదర్ తెరెసమ్మ గారు. ఎందుకంటే తన యొక్క పొరుగు వారిని ఆమె ప్రేమించింది. తన యొక్క పొరుగు వారి పట్ల ఆమె కనికరం చూపించింది. ఏ విధంగా అయితే ఆ సమరయుడు ఆ యొక్క దుండగుల చేతిలో గాయపడినటువంటి వ్యక్తిని చూసి ఆయన జాలిపడి ఆయన ప్రేమించి కట్టుకట్టాడో, అదే విధముగా పునీత మదర్ తెరెసమ్మ గారు కూడా జాలిపడి నేను ప్రభువునకి సేవ చేస్తున్నాను, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు యొక్క పోలిక, నా పొరుగు వారు వీరే అని తెలుసుకొని ప్రతి ఒక్కరి యొక్క గాయంను కట్టింది. గాలి పీల్చుకున్న కానీ కూడా అవకాశం ఉన్నటువంటి మురికిలో ఉన్నటువంటి జన సమూహమును కూడా ఆ తల్లి తీసుకుని వచ్చి శుభ్రంగా స్నానం చేపించి వస్త్రములు తరిగి తనతో పాటు ఉంచుకుంది పునీత మదర్ తెరెసమ్మ గారు. మన మధ్యనే జీవించింది. మనము ఎంతోమంది ఆ కళను చూశారు, ఎంతోమంది ఆమెను తాకారు, ఎంతోమంది ఆమెను వీక్షించారు. ఏదో యేసు ప్రభు చెప్పినట్టు కథ కాకుండా మనము కళ్ళారా చూసినట్టు ఒక నిట్టూర్పు నిదర్శనము పునీత మదర్ తెరెసమ్మ గారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అని పలికిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంకి అర్హుడు కాదు, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో వారికే నిత్య జీవం. అందుకే ప్రియ సహోదరి సహోదర, మనమంతరం కూడా మన యొక్క సహోదరుని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవరైనా సరే, నీ భాష ఎవరైనా సరే, నీ కులమైన వాడు సరే, ఇతరు ఎవరైనా సరే, నీ వాని పట్ల ప్రేమను కనపరచాలి, ప్రేమను చూపించాలి. అప్పుడు నీవు దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి అర్హుడుగా మారుతావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను బందీగా ఉన్నప్పుడు నన్ను ఎప్పుడైనా సందర్శించావా? నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావా? నేను ఎప్పుడైనా వస్త్రం అయినప్పుడు నాకు వస్త్రం ఇచ్చావా? నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావా అని దేవుడు ఆ యొక్క పరిస్థితులు ఎవరైతే ఈ కార్యములు పొరుగు వాళ్ళని చేస్తుందో ఇది నాకు చేసినట్లను దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం పొరుగు వాళ్ళలో ఇది చూపించాలి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి, దప్పికొన్న వారికి దాహం ఇవ్వాలి, వస్త్రహీనుడైన వారికి వస్త్రం ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇంటిని ఇవ్వాలి. కాష్టం మనం మిలగాలి. ఏ ఒక్క ఉద్దేశం లేకుండా, ఏ ఒక్క స్వార్థలంపు లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క మంచి సమరుడు చేశాడు, ఏం చేశాడు? ఆయనకున్నటువంటి డబ్బుని